హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం పుదీనా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దోశ, ఇడ్లీ అలాగే రైస్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా కరివేపాకు, 1 కప్పు పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 కప్పు టమాటా, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న టమాటాను వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులో ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి, కలుపుకోవాలి. అంతే, పుదీనా టమాటా చట్నీ రెడీ. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.